ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందాం. దేవునికి మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రత్యేకమైన ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. అయితే దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాను అని చెప్పి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనందరికీ కూడా శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకిచ్చాడు. అయితే కొంతమంది ప్రతి దానికి కూడా భయపడుతూ ఉంటారు, ప్రతి దానికి కూడా పిరికితనముగా ఉంటూ ఉంటారు. ఈవెన్ ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా, లేకపోతే ఒక ఎగ్జామ్ ఫేస్ చేయాలన్నా, అండ్ అలాగే ఏదైనా టెంప్టేషన్ వచ్చినప్పుడు దాన్ని జయించాలన్నా ప్రతి దానికి కూడా చాలా భయపడుతూ ఉంటారు, చాలా పిరికితనముగా ఉంటూ ఉంటారు. అయితే దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదండి. అండ్ అలాగే మరికొంతమంది ఎలాగంటే వాళ్ళని వాళ్ళు డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. నేను ఇది చేయలేను, నా వల్ల కాదు, ఈ యొక్క ఎగ్జామ్ నేను క్రాక్ చేయలేను, ఈ ఇంటర్వ్యూ నేను ఫేస్ చేయలేను అని చెప్పి వాళ్ళని వాళ్ళు డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. నాకు ఏమీ రాదు అని చెప్పి, ఐఎమ్ ఫిట్ ఫర్ నథింగ్ అని చెప్పి చాలా డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. అయితే మనం ఎప్పుడూ కూడా మనల్ని మనం డిగ్రేడ్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకి దేవుడు ఆయన యొక్క ప్రణాళికలో దేవుడు మనకి గొప్ప వాటిని దాచి ఉంచాడు. మరి మనమేమో వాటిని పొందుకోవడానికి మనము పరుగులు తీయకుండా మనల్ని మనం డిగ్రేడ్ చేసుకొని అక్కడే ఆగిపోతూ ఉంటాం. మరి అలా కాదు మనం ఉండాల్సింది. మరి దావీదుని కనుక మనం చూసినట్లయితే, దావీదుని గొలియాతుని కనుక మనం పోల్చి చూస్తే ఎవరికి ఎక్కువ బలం ఉందండి? ఆబ్వియస్గా గొలియాతుకే ఎక్కువ బలం ఉన్నది. అండ్ అలాగే ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉంది, ఎవరు ఎక్కువ అందరిలో రికగ్నైజ్ అయిన వ్యక్తులు? ఇద్దరిలో గొలియాతే కదా. గొలియాతే అందరిలో కూడా రికగ్నైజ్డ్, అండ్ అలాగే అతనికి ఒక పాపులారిటీ ఉంది. అందరూ కూడా అతను బలవంతుడు అని చెప్పుకొనిచున్నారు. అండ్ అలాగే అందరికన్నా హైట్ ఉన్న వ్యక్తి. ఇలాగా పాపులారిటీ అనేది గొలియాతుకు ఉంది, కానీ దావీదుకు లేదు. అండ్ అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే గొలియాతుకి ప్రైడ్ ఉంది, గర్వం ఉంది. మరి దావీదుని కనుక మనం చూసినట్లయితే దావీదుకి గొలియాతుకున్నంత బలం లేదు. బట్ డేవిడ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని దావీదు పొందుకుని ఉన్నాడు. మరి రెండవదిగా మనం చూసినట్లయితే దావీదుకి పాపులారిటీ ఏం లేదు, ఎన్నిక లేనివాడు. ఈవెన్ తన తండ్రి కూడా అతను కడసారివాడు అని చెప్పేసి అతను పెద్దగా రికగ్నైజ్ చేయలేదు, అతన్ని ఎక్కువగా చూడలేదు. కాకపోతే దేవుడు మాత్రం ఆయనను చూస్ చేసుకున్నాడు. మరి దేవుడు ఆయన్ని అభిషేకించుకున్నాడు. మరి ఆయనకి ప్రజలందరి మధ్యన పాపులారిటీ లేకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేశాడు? దావీదును చూస్ చేసుకున్నాడు. అండ్ అలాగే మరి గొలియాత్కి ప్రైడ్ ఉందని చెప్పుకున్నాం కదండి. మరి దావీదు హ్యూమిలిటీ, దీనత్వం కలిగి ఉన్న వ్యక్తి. మరి మనుషులు కోరుకునే ఏమి అంటే, మనుషులు చూసేవి, మనుషులు ఏం చూస్తారు? బలాన్ని చూస్తారు. మనుషులు ఏం చూస్తారు? పాపులారిటీని చూస్తారు. మనుషులు ఏం చూస్తారు? ఆస్తులు అంతస్తులు చూస్తారు. కానీ మనుషులు చూసేవి ఏమి దావీదులో లేవు. కానీ దేవునికి ఏమైతే ఇంపుగా ఉన్నాయో ప్రతి ఒక్క క్రియ కూడా దావీదులో ఉంది. కాబట్టి దేవుడు దావీదును ఎన్నుకున్న వ్యక్తి, దావీదును ఎన్నుకున్నాడు, ఆయనను ఆశీర్వదించాడు. మరి దావీదు పిరికితనంతో అక్కడే ఆగిపోలే. యుద్ధానికి ముందుకు అడుగు వేశాడా అండి? ముందుకు అడుగు వేశాడు. యుద్ధంలో దేవుడు జయంను దయచేశాడా అంటే దేవుడు దయచేశాడు. ఈ రోజున మన యొక్క జీవితంలో కూడా చాలా యుద్ధాలు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తూనే ఉంటాయి. మనం ఉన్నది ఒక బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాము. మనల్ని అందరినీ కూడా దేవుడు ఒక వారియర్స్గా ఒక బ్యాటిల్ ఫీల్డ్లో ఉంచాడు. అయితే మనం పిరికితనంతో కనుక వెనక్కి పారిపోయామంటే ఆ యొక్క బ్యాటిల్ని మనము జయించలేము. అది ఆ బ్యాటిల్ ప్లేస్లో ఏదైనా పెట్టుకోండి, ఏ సమస్య అయినా పెట్టుకోండి, ఏదైనప్పటికీ కూడా పెట్టుకోండి, ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకోవద్దు. మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన యొక్క శక్తిని అనుగ్రహిస్తాడు. అండ్ అలాగే ఆయన యొక్క కృపను అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు.
కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడు డిగ్రేడ్ చేసుకోవద్దు. అండ్ అలాగే మరి దావీదులో ఇటువంటి క్వాలిటీస్ ఉన్నాయి మన జీవితంలో కూడా. మనము దేవుని నుండి శక్తిని పొందుకుందాము, దీనత్వాన్ని కలిగి ఉందాము, దేవుని చేత ఎన్నుకోబడ్డామని చెప్పాం కదా. అంటే ఎన్నుకోబడ్డాము అంటే మనం సెపరేట్ చేయబడ్డాము అంటే మనము హోలీగా పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన వైపు చూస్తూ ఎప్పుడైతే కొనసాగుతామో ఖచ్చితంగా యుద్ధంలో మనకు దేవుడు విజయాన్ని దయచేస్తాడు. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త యేసయ్యానికి వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు ప్రభా. దేవా, ఈ యొక్క బ్యాటిల్ ఫీల్డ్లో ప్రభా మేము జయం పొందడానికి నీ సహాయం దయచేయండి. మా శక్తి సరిపోదు, మా బలం సరిపోదు, కానీ నీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించండి. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నీవే దీవించి ఆశీర్వదించమని ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.